బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది? అసలు సీతకి అబ్బాయికి ఎందుకు గొడవ అయింది? ఇద్దరు మంచి ఫ్రెండ్లీగానే ఉంటారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్లో 3 టాస్క్ పెడితే 3 టాస్క్లో ఎవరు విన్ అయ్యారు? సో విన్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మనం మాట్లాడేసుకుందాం. దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు జోహన్ టాక్స్ 15. సో మనమైతే బిగ్ బాస్లో ఏం జరిగింది ఏంటి అనేది అయితే టాపిక్ అయితే డిస్కస్ చేసేసుకుందాము. ఈరోజు అయితే 5th డే ఎపిసోడ్ చూశాను. సో నేను మార్నింగ్ నుంచి లైవ్ కూడా చూస్తూ ఉన్నాను. ఆల్రెడీ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. లైవ్ చూస్తూనే ముందు ఏం జరుగుతుంది అనేది నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ ఇస్తాను. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అసలు 5th డే మొత్తం ఏం జరిగింది అనేది ఇప్పుడైతే పూర్తిగా అయితే మీతో డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా 4th డే బిగ్ బాస్లో 4th డే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు? యష్మి వాళ్ళు విన్ అయ్యారు. అండ్ 5th డేలో 2-3 టాస్క్లు అయితే జరిగినాయి. సెకండ్ టాస్క్ అయితే రింగ్స్తో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సో ఈ టాస్క్ ఎలాగా అంటే బాడీ మీద నుండి ఫస్ట్ పర్సన్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు బాడీ మీద నుంచే రింగ్ అనేది మూవ్ అవ్వాలి. హ్యాండ్తో పట్టుకోకూడదు. అలాగే వాళ్ళ చైన్లా ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ అనేది ఒకళ్ళు చేయొకళ్ళు పట్టుకొని చైన్లా పట్టుకొని వాళ్ళు బాడీ మీద నుంచి రింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఫైనల్గా రింగ్స్ అన్నీ అయితే ఇటున్న రింగ్స్ 5 రింగ్స్ ఇచ్చారు. ఈ 5 రింగ్స్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయాలి హ్యాండ్స్తో పట్టుకోకుండా. ఇది టాస్క్ అయితే. ఈ టాస్క్లో అయితే యష్మి వాళ్ళు మొత్తం బాడీ మొత్తం అంటే పైనుండి కింద వరకు మూవ్ చేసుకుంటూ రింగ్ని లాస్ట్ వరకు వేశారు. నైనిక వాళ్ళు అయితే జస్ట్ ఇక్కడ వరకు షోల్డర్స్ వరకు వేసుకొని హెడ్తో టర్న్ చేసుకున్నారనమాట. హెడ్తో టర్న్ చేసుకున్నారు, చేతులతో అయితే ముట్టుకోలేదు. అది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు ఏం చేశారంటే అంటే వీళ్ళు స్మార్ట్గా ఆలోచించారని చెప్పుకోవాలి. నైనిక వాళ్ళు చాలా స్మార్ట్గా ఆలోచించారు. బాడీ మీద టచ్ అవ్వాలి, హ్యాండ్స్తో పట్టుకోకూడదు అని మాత్రమే బిగ్ బాస్ చెప్పారు. అది ఫుల్ బాడీ నుంచి తీసుకెళ్లాలని అయితే బిగ్ బాస్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో వీళ్ళు చాలా బాగా ఆలోచించి టాస్క్ అయితే విన్ అయ్యారనమాట నైనిక వాళ్ళు. అది యష్మి వాళ్ళు తీసుకోలేకపోయారు. బేసిక్గా మనకి యష్మి గురించి తెలుసు, తను ఓవర్గా రియాక్ట్ అవుతుంది. నాకైతే వీడియోస్ చూస్తున్నప్పుడు బిగ్ బాస్ వీడియోస్ చూస్తున్నప్పుడు సడన్గా తను ఇలా 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 క్లాప్స్ కొట్టేసుకొని చాలా అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎక్కువ తీసుకోలేదు, ఏ పాయింట్ని కూడా తీసుకోలేదు. తనకి అగైనెస్ట్గా ఉండే ఏ పాయింట్ని కూడా యష్మి తీసుకోలేదు. సో అది ఫస్ట్ మనం చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు యష్మికాన్ సెలెక్ట్ చేసుకున్నారు. యష్మికాన్ సెలెక్ట్ చేసుకుంటే సోనియా కానీ, సీత కానీ, నబీల్ కానీ వీళ్ళందరూ, శేఖర్ భాష వీళ్ళందరూ కూడా తనకి అగైనెస్ట్గా మాట్లాడారు. అంటే తనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, మాలో ఏ క్వాలిటీస్ లేవని తనని చీఫ్ కింద తీసుకున్నారు అని. సో అప్పటి నుండే మనకి కొంచెం నాకైతే యష్మిక కొంచెం ఓవర్ థింకింగ్గా అంటే కొంచెం అగ్రెసివ్ పర్సన్గా అయితే నాకు అనిపించింది. మేబీ ఆ టాస్క్లో తనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి అలా అయిందిలే అనుకున్నాను. కానీ తర్వాత నుంచి నేను తనని అబ్జర్వ్ చేస్తూ వచ్చానమాట. చాలా అంటే చాలా కోపం, అంటే తట్టుకోలేదు, ఏది కూడా తీసుకోలేదు. అంటే అందరూ ఒకలానే ఉండాలని ఏం రూల్ లేదు, కానీ తనైతే ఏది కూడా తనకి అగైనెస్ట్గా ఉన్నదైతే తీసుకోలేదు. సో ఇలాగే రింగ్స్ టాస్క్లో కూడా వాళ్ళు ఫుల్ బాడీ నుంచి తీసుకురాలేదు, మేము ఫుల్ బాడీ నుంచి తీసుకున్నాము అని చాలాసేపు నిఖిల్తో వాదించింది. నిఖిల్ కూడా చెప్పాడు అది వాళ్ళ స్ట్రాటజీ, నువ్వు వాళ్ళని తప్పని ఎలా అంటావు, బిగ్ బాస్ ఏం చెప్పాడు బాడీ మీద నుంచి వెళ్ళాలి అన్నాడు. సో అది ఫుల్ బాడీనా హాఫ్ బాడీ అనేది కూడా బిగ్ బాస్ అయితే మెన్షన్ చేయలేదు. సో వాళ్ళైతే విన్ అయ్యారు అని మాట్లాడుతుంటే ఫైనల్లో అంటుందన్నమాట యష్మి అంటుంది, తనకి బుద్ధి ఉంది కదా, తనకి అర్థం చేసుకోగలడు కదా, అలా మాట్లాడుతుంది నిఖిల్ని. సో ఏదేమైనా నిఖిల్ మాత్రం ఇక్కడ నిజంగా చాలా గ్రేట్గా చెప్పాడని అనుకోవాలి. నేనైతే నిఖిల్కి సపోర్ట్ చేస్తాను. మంచిగా వాళ్ళని వీళ్ళని అని కాదు, అక్కడ ఏదైతే కరెక్ట్గా ఉందో వాళ్ళకే సపోర్ట్ చేశాడు. ఫైనల్గా వీళ్ళిద్దరు గొడవల్లో బిగ్ బాస్ అయితే అడిగారు అనమాట నిఖిల్ని ఎవరు విన్ అయ్యారు అని. నిఖిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు, నైనికా గ్రూప్ అయితే విన్ అయింది, వీళ్ళు చాలా స్ట్రాటజీతో ఆడారు బిగ్ బాస్, రింగ్స్ అవి హెడ్తోనే మూవ్ చేశారు అని అన్నారు. కానీ అది యష్మిక తీసుకోలేకపోయింది. చాలా అంటే అగ్రెసివ్ అయిపోయింది బాగా, ఇంకా క్లాప్స్ కొట్టుకుంటూ ఓకే మీరు చేసేసారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసేసావు అని అరుస్తూ ఉంటుందన్నమాట.
సో నేనెక్కడ ఒక టాపిక్ నాకు అర్థం కాలేదు. తినని చీఫ్ కింద ఎన్నుకున్నప్పుడు కూడా వీళ్ళందరూ అపోజిట్‌గా మాట్లాడుతుంటే అంటే శేఖర్ భాష గానీ, సోనియా గానీ అండ్ సీత అలాగే నబీల్ వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఫైనల్‌లో ఒక మాట అనింది. ఇది చీఫ్ చెప్పవలసిన మాట. చీఫ్ ఎలా అంటే అలా మీరు దానికి కట్టుబడి ఉండాలి. చీఫ్ చెప్పినట్టు వినాలి. మీ ఇష్టమే ఉంది. చీఫ్ ఇష్టమైతే సరిపోతుంది గదా! అని. కానీ ఆ పాయింట్ మరి ఈ రింగ్స్ ప్లేలో ఎందుకు తనకి గుర్తు రాలేదనేది నాకు అర్థం కాలేదు. సో కోపంతో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయింది. తను నిఖిల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే, వద్దు వదిలేసేయి నేను వదిలేసాను అది ఇది అనుకుంటా కోపంతోనే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్‌ని నువ్వే ఒప్పించేసావు అన్నట్టు మాట్లాడింది. తను నిఖిల్ కూడా అన్నాడు. ఓకే. నా జడ్జ్‌మెంట్ తప్పైతే బిగ్ బాస్ ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే, నువ్వు బిగ్ బాస్‌ని ఒప్పించేసావు అలాగా. సో, బిగ్ బాస్ కూడా ఒప్పుకున్నాడని, బిగ్ బాస్ ఎవరి మాట వినరని తనకి తెలుసు. కానీ తను యాక్సెప్ట్ చేయలేకపోతుందనమాట. మేబీ వీళ్ళు ఒక గేమ్ విన్ అయ్యారు. వీళ్ళు ఒక గేమ్ విన్ అయ్యారు కాబట్టి మేబీ థర్డ్ గేమ్ వీళ్ళు విన్ అవుతారా లేదా అనే కోపంలో, ఆలోచనలో కూడా తిను ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. యష్మి వచ్చేసి చాలా కోపం అనే అనుకోవాలి. నాకైతే అలా అనిపించింది. నాకు లాస్ట్ సీజన్‌లో శోభ గారిని చూసినట్టు అనిపించింది నిజంగా యష్మిని. సో, మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ గేమ్ అయిపోయిన తర్వాత ఒక టాపిక్ అయితే సీత అనింది. వాళ్ళు గెలిచినప్పుడు మేము యాక్సెప్ట్ చేసాము. మేము వాళ్ళని మంచిగా అన్నాము. సో, మేము గెలిచినప్పుడు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అని టాపిక్ అయితే వచ్చింది. మొత్తం ఈ రింగ్ గేమ్ అనేది ఒక గొడవే సృష్టించేసింది బిగ్ బాస్ హౌస్‌లో. అండ్ నెక్స్ట్ థర్డ్ గేమ్ వచ్చేసి బ్రిక్ టాస్క్ ఇచ్చారనమాట. ఈ గేమ్‌కి రూల్ ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు మంచంలా ఉందో అంటే దాంట్లోకి వెళ్ళి ఒక్క బ్రిక్ మాత్రం తీసుకొని దాంట్లోకి పూర్తిగా వెళ్ళి 2 కాళ్ళు ఆ బెడ్ అయితే ఏదైతే ఉందో అందులోనే ఉండి బ్రిక్ అనేది పెట్టాలన్నమాట స్టాండ్ పైన. సో, మనము కదిలే ప్రాసెస్‌లో బ్రిక్ అనేది పడిపోతూ ఉంటుంది. ఇక్కడ రూల్ ఏంటి అంటే ఒకసారి ఒక పర్సనే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఒక బ్రిక్కే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఒకళ్ళు మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ కాకుండా మళ్ళీ రిపీట్ అవుతది గదా! ఫస్ట్ నుంచి ఫిఫ్త్‌కి, ఫిఫ్త్ నుంచి మళ్ళీ ఫస్ట్‌కి అలాగా పెట్టాలనమాట. ఒక్కళ్ళే పెట్టకూడదు. అదైతే రూల్ అనమాట. సో, మొత్తానికైతే ఈ గేమ్‌లో పాపం మంచిగా ఆడుతున్నారు అనే టైంకి వీళ్ళు ఎవరైతే నైనిక గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిక్స్ అయితే పెడుతున్నారు. సో, ఇప్పుడు యష్మి గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో పృథ్వీ ఏం చేశాడు అంటే వీళ్ళు పెట్టిన బ్రిక్స్ అన్నిటిని తోసేశాడు. కావాలనే వచ్చి తోసేశాడు. అది సీత చూసి నిఖిల్ చూడు తోసేస్తున్నాడు, మొత్తం తోసేశాడు అని వాళ్ళంతా కొంచెం షాక్ అయ్యారనమాట. ఏంటి ఇలా చేశాడు అన్నట్టు. అయితే నిఖిల్ నేను చూస్తున్నాను అని అన్నాడు. తర్వాత నెక్స్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే నబీల్ వెళ్ళి వాళ్ళు కూడా పెట్టినప్పుడు నబీల్ని నువ్వు త్రో చేయన్నారు. వాళ్ళు కూడా నబీల్ కూడా పుష్ చేశాడనమాట. ఏదైతే కాటుందో దాన్ని పుష్ చేశాడు. వాళ్ళవి కూడా బ్రిక్స్ అనేవి పడిపోయినాయి. అలా వీళ్ళిద్దరి మధ్య పెడుతున్నారు. వీళ్ళు తోసుకుంటున్నారు. 3 టైమ్స్ అయినాయి. అయితే నిఖిల్ ఈ మధ్యలో ఏమన్నాడు అంటే ఇంకా ఇలా చెయ్యొద్దు, ఎవరికి వాళ్ళు పట్టుకోండి, ఎవరు వాళ్ళు తొయ్యకూడదు ఓకేనా అంటే నైనిక వాళ్ళ దగ్గర ఆల్రెడీ 1 బ్రిక్ పెట్టేసి ఉండింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్రిక్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఏంటంటే ఒక బ్రిక్కే పెట్టుంది. ఇంకా తను ఇందులోకి ఎంటర్ అవ్వలేదు ఈ బాక్స్లోకి అయితే. సో ఓకే అనేసింది. అనగానే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 2 పెట్టారు, వీళ్ళు 1 పెట్టారు. ఈ లోపు వచ్చి పెడుతూ ఉన్నారనమాట. నాకేమనిపించిందంటే ఇక్కడ ఒక పాయింట్ ఏమనిపించింది అంటే నిఖిల్ ఫస్ట్‌లోనే ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే నేను మార్క్స్ ఇవ్వను. సో, మీరు చేసేది మీరు జెన్యూన్‌గా ఆడండి అని ఒక మాట అనుంటే సరిపోయేదేమో. సగం గేమ్ అయిపోయాక వాళ్ళని వీళ్ళని కరెక్ట్‌గా మీరు చెయ్యొద్దు అనడం అయితే నాకు అంతగా నచ్చలేదు. మేబీ ఒకవేళ వీళ్ళే గెలిచేవాళ్ళేమో, నైనిక వాళ్ళే గెలిచేవాళ్ళేమో. కానీ యష్మి వాళ్ళ గ్రూప్ అయితే విన్ అయ్యింది టాస్క్ 2లో. ఓకే. వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే. వాళ్ళైతే గేమ్ విన్ అయ్యారు. మేమైతే మనుషులు గెలుచుకున్నామని చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. బావుంది అంతా. ఇద్దరిలో వీళ్ళు విన్ అయ్యారు. 2 గేమ్స్ యష్మి వాళ్ళు విన్ అయ్యారు. 1 గేమ్ నైనిక వాళ్ళు విన్ అయ్యారు.
సో ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చెప్పాడు, ఈ 2 గ్రూప్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నిఖిల్ గ్రూప్లోంచి ఒకళ్ళనైతే తీసుకునే అధికారం ఉంటుందని. సో యష్మి వాళ్ళకి ఆ అధికారం అయితే వచ్చింది. సో యష్మి వాళ్ళు సోనియాని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సోనియాని వాళ్ళ గ్రూప్లో అయితే తీసుకున్నారనమాట. ఇప్పుడు నిఖిల్ గ్రూప్లోంచి సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ గ్రూప్లో ముగ్గురే ఉన్నారు. నిఖిల్, బేబక్క, మణికంఠ. సో ఈ ముగ్గురే ఉన్నారనమాట. నైనికా గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఫైనల్గా అయితే యష్మి టీము హైలో ఉంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకైతే ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు, డ్రాగన్ రూమ్ని. యష్మి వాళ్ళకి డ్రాగన్ రూమ్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా అయితే వాళ్ళు ఉన్నారనమాట. మిగతా వాళ్ళు నైనిక వాళ్ళు అయితే అనుకున్నారు, పాపం మాకు వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు, మేబీ బ్యాడ్ లక్ ఏమో అని నైనిక అయితే కొంచెం పాపం డిసప్పాయింట్ అయ్యింది. సో ఫైనల్గా అయితే బిగ్ బాస్ అయితే డ్రాగన్ రూము వీళ్ళకైతే యష్మి వాళ్ళకి ఇచ్చాడు. అండ్ అందులోనే ఏమున్నాయి, చాక్లెట్స్, డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆ రూమ్తో పాటు వాళ్ళకి లగ్జరీస్ ఉంటాయి కదా, సో అది వాళ్ళకైతే వెళ్ళిందనమాట. బిగ్ బాస్ అయితే వాళ్ళకి డ్రాగన్ రూమ్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. చిన్న టాస్క్ కూడా కాదు, అదొక ఫన్ యాక్టివిటీ లాగా ఇచ్చాడనమాట. బిగ్ బాస్ ఏం చెప్పారంటే ప్రతి క్లాన్కి వారి క్లాన్కి సంబంధించిన జెండాను రూపొందించి వాటికి పేర్లు పెట్టి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది చెప్పమని చెప్పారు. సో నిఖిల్ గ్రూప్ అయితే కెరటం అని పెట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికా గ్రూప్ వచ్చేసి అంతులేని వీరులు అని పెట్టారు. వాళ్ళు యష్మి వాళ్ళ టీం అయితే అఖండ అని నేమ్ అయితే పెట్టారనమాట. సో ఈ ముగ్గురు నేమ్స్ పెట్టారు. వాటికి సంబంధించి ఎందుకు పెట్టారు అనేది కూడా బిగ్ బాస్ అడిగారు, చెప్పారు. ఇదంతానికి ఈ డిస్కషన్ అయితే జరుగుతుండగానే బిగ్ బాస్ అయితే ముగ్గురు చీఫ్స్ని కూడా పిలిచాడనమాట. సో ముగ్గురు చీఫ్స్ వెళ్ళాక ఏం జరిగింది అంటే ముగ్గురితోని బిగ్ బాస్ మాట్లాడి ఏమని మాట్లాడారు అంటే, యష్మి గ్రూపు విన్ అయింది, వాళ్ళ క్లాన్ కూడా ఎక్కువ ఉండింది కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మీరు ఈ టాస్క్లో ఏంటి అంటే ఏ పని చేయాల్సిన లేదు, మీరు కానీ మీ క్లాన్లో ఎవరు కానీ ఏ పని చేయాల్సిన పని లేదు. అండ్ మిగతా వాళ్ళకి ఎవరైతే ఇద్దరు చీఫ్స్ ఉన్నారో వాళ్ళిద్దరికి మొత్తం హౌస్లో ఉన్న పని అంతా కూడా డివైడ్ చేయమని చెప్పేశారు బిగ్ బాస్. సో వెంటనే యష్మి ఏం చేసిందంటే నవ్వుకుంటూ ఓకే ఓకే అనుకొని నాకు ఎందుకో అక్కడ కూర్చొని బిగ్ బాస్తో మాట్లాడుతున్నప్పుడు నాకు యష్మిలో చంద్రముఖి కనిపించింది. చాలా డిఫరెంట్గా, అంటే తనకి ఏదైనా వస్తుంది అనుకున్నప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక రేంజ్లో టచ్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా తనకి ఆపోజిట్ జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా సేమ్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. నాకైతే చాలా ఫన్నీగానే అలాగే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నవ్వుకుంటూ ఓకే నేను విన్ అయ్యాను, ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, సో నేను వాడుకోవాలి అన్నట్టు ఆలోచిస్తుంది అనమాట. వెంటనే బిగ్ బాస్ అన్నారనమాట, మీరు ఏమేం పనులు ఎవరెవరికి చేస్తారు అని. ఇక్కడ నిఖిల్, నైనిక ఇలాగా డివైడ్ చేయలేదు, ఆల్రెడీ వాళ్ళ క్లాన్స్కి వాళ్ళు నేమ్స్ పెట్టుకున్నారు. కెరటం నేమ్ వచ్చేసి నిఖిల్ వాళ్ళకి, అంతులేని వీరులు వచ్చేసి నైనికాకి. ఏం చేసింది అంటే యష్మి ఓన్లీ కుకింగ్ ఒక్కటే కెరటన్ టీంకి ఇచ్చింది, అంటే నిఖిల్ వాళ్ళ టీంకి ఇచ్చింది. మిగతావి అంటే వాష్రూమ్ క్లీనింగ్ కానీ, బెడ్రూమ్స్ క్లీనింగ్ కానీ, హాల్ క్లీనింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, అంటే గార్డెన్ క్లీనింగ్ కానీ ఇంకా మిగతావన్నీ కూడా యష్మి పాపం వీళ్ళ టీంకి అయితే ఇచ్చింది, నైనికా టీంకి. సో నైనికాకి లోపల కోపం వస్తుంది కానీ ఏం చేయగలదు, ఏం చేయలేక పాపం వచ్చేసి తను నైనికా అయితే డిస్కస్ చేసింది అనమాట. యష్మి ఏమి అంటే గేమ్ గెలిచి సంపాదించుకున్న పొజిషన్ కాదు, మేమిస్తే తీసుకున్న పొజిషన్. నిఖిల్ నేను డిసైడ్ చేస్తే వచ్చిన పొజిషను. తను కనీసం మా గురించి ఆలోచించలేదు. 12 మెంబర్స్ చేసే పనిని, అంటే వీళ్ళ గ్రూప్లో ఇలా డిస్కస్ చేసుకున్నాను అనమాట, 12 మెంబర్స్ చేసే పనిని ఒక ఓన్లీ 5 మెంబర్స్కి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే నిజమే అనిపించింది. మేబీ స్టార్టింగ్లో నిఖిల్ సపోర్ట్ చేశాడు యష్మిని, తర్వాత నైనిక నబిల్ని సపోర్ట్ చేసింది, తను బాగా ఆడగలడు అని. కానీ నిఖిల్ నైనికాని ఒప్పించేశాడు, యష్మిని తీసుకుందాము, సో తనైతే మనకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్నట్టు చేసి చెప్పాడు. దానివల్ల యష్మిని తీసుకోవాల్సి వచ్చింది. మేబీ తనకి ఆ
కోపం ఏమన్నా ఉండిందో మరి, లేకపోతే వీళ్ళు ఈ 4 డేస్ ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈ మధ్యలో ఏమన్నా వాళ్ళ టీంలో వాళ్ళ మీద కానీ తన మీద కానీ ఏమన్నా కోపం ఉండిందో తెలియదు. కానీ మొత్తానికైతే అలా చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. మీలో ఎంతమందికి యష్మి చేసింది కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ కాదనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నాక ఆల్రెడీ బిగ్ బాస్ చాక్లెట్స్, డ్రింక్స్ అనేవి పంపించాడు కాబట్టి అవి వాళ్ళకి లాక్ వచ్చింది, తినడానికి తీసుకున్నారు. డ్రింక్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. డ్రింక్స్ షేర్ చేసుకుంటూ ఉన్న తర్వాత ప్రేరణ కూడా ఎందుకో అతి చేసినట్టు అనిపించింది నాకు, చాలా అతి చేసినట్టు అనిపించింది. ఎందుకు అంటే ఎవరైనా సరే గేమ్ ఆడాలి, అది ఎదటి వాళ్ళని బాధ పెట్టకుండా ఆడేలాగా మాత్రమే ఆడాలి. ఒకళ్ళని హర్ట్ చేసే అంత రైట్ ఎవరికీ లేదు. ఓకే, వాళ్ళు పని చెయ్యాలి అంటే ఓకే చేస్తారు. దానిని వీళ్ళు మేమేదో మెజారిటీలో ఉన్నాం, మేము గెలిచేసాం కాబట్టి మెజారిటీలో ఉన్నాం అన్నట్టయితే చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రేరణ కూడా అతిగానే చేసింది. డ్రింక్ పోసుకొని కావాలని డస్ట్బిన్లో పడేసేది తీసి మళ్ళీ ఇక్కడ పెట్టి వాళ్ళు తీసుకుంటారు, ఎందుకు తీసుకోరని చాలా ఎక్కువగా మాట్లాడింది. నాకు కూడా అంతగా నచ్చలేదు ప్రేరణ చేసిన పని అయితే. అండ్ బయటికి వెళ్ళిపోయి ఆ గొడుగు తీసి కిందేసి చైర్ తీసి పక్కనేసి వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెయ్యాలి అంటే రూల్ ఏంటి? బిగ్ బాస్ రూల్ ఏంటి? ఇంట్లో పని చెయ్యాలి అని. మీరు చెడగొడితే వాళ్ళు చెయ్యాలి అని కాదు, వీళ్ళు తినేసినవి పాడేసేవి వీళ్ళు తీయాలి అనేది కూడా కాదు. అండ్ అలాగే ఏదో బనానా తింటూ ఆ తొక్క ఏదైతే ఉంటుందో అది డస్ట్బిన్లోంచి తీసి వాళ్ళని పడేయమన్నారు అని చాలా చేశారు. ఇలాంటి సిల్లీ థింగ్స్ అన్నీ చాలా చేశారు. ఫైనల్గా ఏంటి అంటే ఇవన్నీ చూసి వీళ్ళకి కూడా కోపం ఉంటుంది కదా. ఇప్పుడు 12 మంది చేసే పనిని తీసుకొచ్చి వీళ్ళు 5గురికి ఇస్తే వీళ్ళు ఎలా చేయగలరు? సో నాకు కూడా పాపం అనిపించింది. సో తను చేసింది కరెక్ట్ కాదనిపించింది. అబ్బాయి వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటుంటే సీత అడిగింది అనమాట తింటూ, నువ్వెందుకు వేస్తున్నావు అన్నా, నువ్వు వేయొద్దు, కుకింగ్ డిపార్ట్మెంట్ కదా, సో నువ్వెందుకు వేస్తున్నావు అని అడిగింది. తను అడగడం అయితే కరెక్టే. ఎందుకంటే కనీసం తిన్న అట్టిపండు తొక్క తీయలేని వాళ్ళు, ఇప్పుడు డ్రింక్స్ తాగిన గ్లాసులు లోన పెట్టలేని వాళ్ళు ఆమ్లెట్ ఎలా వేసుకుంటారు? అది రూలే కదా. తను కూడా అది అడిగింది. అబ్బాయి ఏంటంటే ఆ ఇష్టం నేను వేసుకుంటా, బిగ్ బాస్ మమ్మల్ని చెయ్యొద్దు అనిలా, మాకు కావాలితే మేము చేసుకోవచ్చు అని అన్నాడు. అది ఎలా చేస్తారు అంటే సీత మీదకి అబ్బాయి రివర్స్ అయ్యాడు. ఎలా అంటే కొంచెం హార్ష్గానే మాట్లాడాడు. అంటే బ్యాడ్ వర్డ్స్ ఏమి ఉపయోగించలేదు, కానీ మాట్లాడిన విధానం అయితే చాలా హార్ష్గా మాట్లాడాడు. ఎందుకు అంటే సీతతో మంచి ర్యాపోనే ఉండింది అబ్బాయికి, కానీ తెలీదు ఆ టైంలో ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు అనేది కూడా నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్ అయిన తర్వాత మాట్లాడుతూ అనిందనమాట, నువ్వెలాగా మమ్మల్ని మీ పనోళ్ళు కాదు అనుకుంటున్నావో అది నిజమే కదా, మేము మీ పనోళ్ళం కాదు, జస్ట్ ఇది టాస్క్ లానే ఆడండి, మా ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా ఆడండి, తినేసిన అరటిపండు తొక్క తీయండి, గ్లాసుల్లో తీసి కడగండి, మేము తిన్న ప్లేట్లు కడగండి అనేది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడింది. పృథ్వీతో కూడా ఈ మాటే వస్తే పృథ్వీతో కూడా అనిందనమాట. అంటే పని అంటే పృథ్వీ వచ్చి పనే కదా, అది పని చెయ్యాలి కదా అని అన్నాడు పృథ్వీ. సీత ఏమనిందంటే పని అంటే గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం, ఇంకా పనులు అంటారు. తిన్నా కంచాలు తీసుకొచ్చి షింక్లో పెట్టడం, తాగిన గ్లాసులు తీసుకొచ్చి షింక్లో పెట్టడం అనేది పని కాదు అని తనైతే క్లియర్గా చెప్పింది. పాపం చాలా ఏడ్చింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మణికంఠ గురించి చెప్పుకోవాలి. మణికంఠ అసలు ఈ 4 days ఏడుస్తానే ఉన్నాడు. ఏ మాట పట్టుకున్నా దాన్ని ల్యాగ్ చేసుకుంటూ దాంట్లో ఒక నెగిటివ్ ఎత్తుక్కుంటూ ఉండే మణికంఠ ఏమో తెలీదు, ఈ 5th day మాత్రం చాలా చిల్గా మంచిగా అందరితో మంచిగా మాట్లాడుతూ మంచి ర్యాపో అయితే డెవలప్ చేసుకున్నాడు. సీతను కూడా కన్విన్స్ చేశాడు, ఏడవకు ఏం కాదు అలా. నాకైతే షాక్ అయ్యాను అనమాట, నాగమణికంఠ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు అని. సో తను కూడా అలా ఆడుతూ ఉంటే బాగానే ఉంటుంది. ప్రతిదాన్ని అంటే నెగిటివ్గా చూసి తనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రతి మనిషికి ప్రాబ్లం అయితే ఉంటుంది, ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అంటే కొంతమంది ఓకే చిల్లని లైట్ తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే తీసుకోలేరు. సో సెకండ్ పర్సన్ వచ్చేసి నాగమణికంఠ. సో దీనివల్ల ఏంటంటే మేబీ తన గేమ్ మీద ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నాను, కానీ కొంచెం పర్లేదు.
మంచిగానే డెవలప్ అయ్యాడు, మంచిగానే గేమ్ అనేది ఆడుతున్నాడు, అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు. నబీల్ కానీ నిఖిల్ కానీ అందరూ అదే అన్నారు, హౌస్లో సెట్ అవుతున్నాడు మనోడు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు అందరితోని, మంచిగా అందరితో బిల్డప్ చేసుకుంటున్నాడు రిలేషన్ అనేది అని. సో మంచిగానే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇందులో కామెడీ టాస్క్ ఏంటంటే బేబక్క, అండ్ ఈ ఎపిసోడ్లో బేబక్క పాపం పొద్దున్నే లేచి డాన్స్ మంచిగా చేసింది, చాలా తన బెస్ట్ ఇచ్చేసింది. తర్వాత అందరూ కూడా మంచిగానే ఉన్నారు. నాకు కామెడీ ఎక్కడ అనిపించిందంటే ఈ ప్రేరణ నెయిల్ రిమూవర్ ఏదో పేపర్ లాంటిదే ఏదో ఇచ్చింది, అది క్లీన్ చేసుకుంటూ వావ్ వావ్ ఇది నిజంగా చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అసలు ఆ డైలాగ్ నాకు ఓకే. తనేమనిందంటే లోకల్ నే పక్కా లోకల్ అనుకుంటూ పాడుపాడి లోకల్లోనే కొన్నాను అనింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణికంఠ కూడా మణికంఠ ఫస్ట్ శేఖర్ భాష గారు ఏదో ఉంటాయి కదా సెంట్ లాంటిది, అది ఇలా స్ప్రెడ్ చేసి చూస్తే వావ్ బాగుంది స్మెల్ అనింది. తర్వాత తిననమాట మణికంఠ కూడా ఏదో ఇక్కడ స్ప్రే చేసుకుంటే చూసి వావ్ ఈ స్మెల్ కాఫీలానే ఉంది, అచ్చం కాఫీ ఫ్లేవర్ వస్తుంది, ఎక్కడ కొన్నా అంటే బేబక్క ఇదే టర్న్ అవుతుంది, ఎవరు ఏ వస్తువులు కొన్నారా మనకు తెలియాలి అని ఇంటెన్షన్తో ఆడుతుందా ఏంటో నాకు అర్థం కాలేదు. నేనైతే ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలా కాకుండా ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. మీ కామెంట్స్ నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.